చంద్రబాబుకి అయాచిత వరం ఈ దఫా రెడ్లు. కమ్మ సామాజిక వర్గం బలం ఎప్పుడు తెలుగుదేశాన్ని 95%. కాపు సామాజిక వర్గం ఓసారి ఇటుంటే ఒకసారి అటుంటూ వచ్చారు. ఈ దఫా పవన్ కళ్యాణ్ పుణ్యమని 100% కాపు సామాజిక వర్గ ఓట్లు కూటమికి పడ్డాయి. ఇది రెండో కోణం. మూడో కోణం వచ్చేటప్పటికి రెడ్లు అస్సలు ఊహించినటువంటి మద్దతు. రెడ్లు 2014లో కూడా జగన్ వెంట ఉన్నారు. అందుకనినే ఆనాడు ప్రధాన ప్రతిపక్ష స్థానం అందుకున్నాడు. రాయలసీమలో హైయెస్ట్ సీట్లు, పల్నాడు, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ప్రాంతాలలో ఆనాడు సాధించుకున్నాడు సీట్లు. అందుకనినే ప్రధాన ప్రతిపక్ష హోదా ఈవెన్ 23 మంది ఎమ్మెల్యేలు అవతలకి వెళ్ళినా సరే తట్టుకు నిలబడ్డాడు. ఇప్పుడు అక్కడే భారీ దెబ్బతింటాం. అసలు చంద్రబాబు గారి జీవితంలో ఊహించినటువంటి 41 సీట్లు 52కి కాంగ్రెస్ కూడా గతంలో ఎప్పుడు సాధ్యం కానటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా సాధ్యం కానిది ఈ రోజున సాధించుకొచ్చారు ఆయన. తద్వారా రెడ్లు ఇప్పుడు చంద్రబాబు గారికి అండగా నిలిచారు. ఇప్పుడు కమ్మ కాపులతో పాటు రెడ్లని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు గారు ముందుకెళ్తే ఇక ఆయనకి తిరుగులేదు. అది చూసుకోవాల్సిన అంశం.